ఎన్ఆర్ఐలు పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలంటే భారీ పెట్టుబడులతో రావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎన్ఆర్ఐలతో భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐల పాత్ర కీలకమని చెప్పారు. ఇటు పలు కంపెనీల సీఈఓలతో సమావేశమైన సీఎం కాగ్నిజెంట్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్లో కంపెనీ ఏర్పాటుకు ఆ సంస్థ అంగీకరించింది. రేపు పలు కంపెనీల ప్రతినిధులతోనూ రేవంత్ రెడ్డి బృందం భేటీ కానుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐల సహకారం మరింత అవసరమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విదేశాల్లో స్థిరపడిన వారు పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఎన్ఆర్ఐలతో సమావేశమయ్యారు సీఎం. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు, బేగర్కంచ దగ్గర నిర్మించబోయే మహానగర నిర్మాణం, మూసీ రివర్ ఫ్రంట్ పై ఎన్ఆర్ఐలతో చర్చించారు. ప్రజాపాలనపై విశ్వాసం ఉంచి పెట్టుబడులతో రావాలని పిలుపునిచ్చారు. పెట్టిన ప్రతి పైసాకు ప్రతిఫలం దక్కుతుందని హామీ ఇచ్చారు. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా తెలంగాణ సర్కార్ ఉందన్నారు రేవంత్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమెరికా పర్యటనకు మళ్ళీ మీ మధ్యలో వచ్చి నిలబడి తప్పకుండా మీ అందరినీ కలుస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ ఇవాళ తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనై ఈరోజు దిక్కు తెలవని పరిస్థితిలో తెలంగాణ యువత కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే 8 నెలల్లో మొదటి 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగ నియామకాలే కాదు, ఇంకొక 35,000 ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర పేరును ఖరారు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2 రోజుల్లో బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు. ఆగస్టు 1న ముచ్చెర్లలో స్కిల్ వర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారు. ఆ మరుసటి రోజే రేవంత్ రెడ్డితో ఆనంద్ మహేంద్ర సమావేశమయ్యారు. అమెరికా టూర్ లో ఉన్న సీఎం ఆనంద్ మహేంద్ర పేరును అధికారికంగా ప్రకటించారు. నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్లో. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహేంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా బాధ్యత తీసుకోబోతున్నాడు. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎన్ఆర్ఐలు ప్రశంసించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని సన్మానించారు. హైదరాబాద్ అభివృద్ధితో పాటు కొత్త నగర నిర్మాణంపై హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో కలిసి వస్తామని అన్నారు ఎన్ఆర్ఐలు. పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి వరుసగా సమావేశమవుతున్నారు. కాగ్నిజెంట్ సీఈఓతో భేటీ అయిన ముఖ్యమంత్రి పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ ఏర్పాటుకు ఆ కంపెనీ ఓకే చెప్పింది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ నిర్మించనున్నారు. 15,000 మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరించడం సంతోషంగా ఉందన్నారు కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్. అమెరికాకు బయలుదేరారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ నెల 7న ముఖ్యమంత్రి రేవంత్ తో కలిసి ప్రవాస భారతీయ లీడర్లతో భేటీ కానున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకాన్ని వేగవంతం చేసేందుకు అధునాతన బేరింగ్ మెషినరీ సమకూర్చేందుకు యుఎస్ వెళ్తున్నారు. మంగళవారం పలు ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఆర్సీఎం, టీబీసీ కార్నింగ్, జాయిటస్ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు. పెట్టుబడులపై ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. ఆర్కా సీఈఓ రామకృష్ణ, ర్యాపిడ్ 7 ప్రతినిధులతో సమావేశమవుతారు. 6న పెప్సికో, హెచ్సీఏ ఉన్నతాధికారులతో భేటీ అవుతారు. ఆ తర్వాత న్యూయార్క్ లోని వాషింగ్టన్ లో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో భేటీ కానున్నారు సీఎం రేవంత్. 9న గూగుల్ సీఈఓతో భేటీ తర్వాత 11న దక్షిణ కొరియా టూర్ కి వెళ్లనున్నారు. 2 నెలల్లో ధరణిని బంగాళాఖాతంలో వేసి భూమాత అనే కొత్త రెవెన్యూ చట్టం తెస్తామన్నారు మంత్రులు. నియోజకవర్గాల్లో బిజీ పర్యటనలు చేసిన మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. మహిళలకు ఏటా 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పారు. నియోజకవర్గాల్లో వరుస పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలతో బిజీగా గడిపారు మంత్రులు. ఖమ్మం జిల్లా మధిరలో 45 కోట్లతో నిర్మించనున్న ఇండస్ట్రియల్ పార్కుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. స్వయం సహాయక సంఘాలకు ఏటా 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో ఉన్న యువత పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తే అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామన్నారు భట్టి.
ఆ తర్వాత కృష్ణాపురంలో పార్టీ శ్రేణులు భట్టీకి ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసినందుకు భట్టీకి నాగలి బహూకరించి ఎడ్ల బండిపై ర్యాలీ నిర్వహించారు. ఈ రోజు ఇండస్ట్రియల్ పార్క్ ని ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. దాదాపు 44 కోట్ల రూపాయలు ఈ పార్క్ ని అభివృద్ధి చేసుకోవడం కోసం కూడా నిధులు శాంక్షన్ చేసి, కేవలం భూమి కేటాయించడమే కాకుండా ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ, అది రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, వాటర్ కావచ్చు, కరెంట్ కావచ్చు. పాఠశాలల పరిశుభ్రత కోసం గ్రాంట్లు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పాఠశాలల పరిశుభ్రత బాధ్యతలను అమ్మ ఆదర్శ పాఠశాలలకు అప్పగించింది. 1వ తరగతి నుంచి 30 మంది విద్యార్థులున్న పాఠశాలకు నెలకు 3000 గ్రాంట్ ఇవ్వనుంది. 31 మంది నుంచి 100 మంది స్టూడెంట్స్ ఉన్న స్కూళ్లకు నెలకు 6000, 100 నుంచి 250 మంది విద్యార్థులున్న పాఠశాలలకు 8000 గ్రాంట్ ఇవ్వనుంది. 750 మంది కంటే ఎక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూళ్లకు నెలకు 20,000 ఇవ్వనుంది. సూర్యాపేట జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మఠంపల్లి మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 2,50,00,000తో విద్యుత్ సబ్స్టేషన్ కి శంకుస్థాపన చేశారు. డిసెంబర్ నాటికి ఈ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు ఉత్తమ్. మండలానికో లిఫ్ట్ ఇరిగేషన్ తో సాగునీరు అందిస్తామని చెప్పారు. ప్రత్యేకంగా నీళ్లుండి లిఫ్ట్ సామర్థ్యం పెంచి మరింత ఆయకట్టు ప్రవహించే అవకాశం ఉంటే అటువంటి స్కీమ్లు ఇప్పుడు టేకప్ చేద్దామని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. కరెంటు విషయంలో నేటి కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఉచితంగా వ్యవసాయానికి ఇవ్వడానికి కట్టుబడి ఉంది. గత సర్కార్ చేసిన అప్పులు కడుతూనే అభివృద్ధిలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పనిచేస్తున్నామన్నారు మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి. తాండూరులో పర్యటించిన మంత్రులు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఆ తర్వాత తాండూరులో 30 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. రానున్న 2 నెలల్లో ధరణిని ఎత్తేసి భూమాతను తీసుకొస్తామన్నారు పొంగులేటి. వరంగల్లోని ప్రభుత్వ ఐ హాస్పిటల్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి కొండా సురేఖ. టైంకి డ్యూటీకి రాని డాక్టర్లు, సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ల రిజిస్టర్, రికార్డులను పరిశీలించారు. తర్వాత రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆరోగ్యశ్రీ సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఉన్నత అధికారులను ఆదేశించారు మంత్రి సురేఖ. నల్లమల ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని సోమశిలలో కృష్ణానదికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా లలితా సోమేశ్వర ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. నల్లమలకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జీవన్ దాన్లో జాతీయ స్థాయిలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైన సందర్భంగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అభినందనలు తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ స్వర్ణలత అవార్డును స్వీకరించారు. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. శ్రీశైలంలో మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు భూపాల్పల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నోటీసులు ఇచ్చింది. ఆయనతో పాటు మరో 7గురిని సెప్టెంబర్ 5న తన ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే కాళేశ్వరంపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ జరుగుతోంది. ఇప్పుడు కోర్టు నోటీసులు చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నోటీసులు ఇచ్చింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై నాగవెల్లి రాజలింగమూర్తి వేసిన రివిజన్ పిటిషన్ లో కేసీఆర్ తో పాటు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, ఇరిగేషన్ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్లు హరిరామ్, శ్రీధర్, మేఘాకృష్ణారెడ్డి, ఎల్&టీ కంపెనీ జనరల్ మేనేజర్ సురేష్ కు నోటీసులు జారీ చేశారు. మొత్తం 8 మందిని సెప్టెంబర్ 5న జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపింది కోర్టు.
మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ పై గత ఏడాది అక్టోబర్ 25న స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పిటిషనర్ రాజలింగమూర్తి. ఆ తర్వాత జిల్లా ఎస్పీకి, డీజీపీకి కూడా కంప్లైంట్ చేశారన్నారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టులో రివిజన్ పిటిషన్ వేశానన్నారు. తాను మొదట ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశానన్నారు రాజలింగమూర్తి. అయితే ఎలాంటి కారణాలు చెప్పకుండా మెజిస్ట్రేట్ కోర్టు తన పిటిషన్ కొట్టివేసిందని చెప్పారు. ఆ తర్వాత హైకోర్టు సూచించడంతో భూపాలపల్లి జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ వేశానన్నారు. మేడిగడ్డ మీద గత ప్రభుత్వం 9 సంవత్సరాలు కేసీఆర్ గారు చేసిన దాని మీద, అవినీతి మీద మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాని మీద ఈ భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో అప్పుడున్న కేసీఆర్, అప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ ఉన్న ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి మేము దరఖాస్తు ఇచ్చినా కానీ మా స్వీకరించే పరిస్థితులు లేదు. కోర్టు నా పిటిషన్ తిరస్కరించడం జరిగింది. తిరస్కరించినాక మేము వెంటనే దీన్ని హైకోర్టుకు వెళ్ళినాం. మళ్ళా క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేయడం జరిగింది. నాయకులే కానీ అధికారులే కానీ అవినీతికి పాల్పడితే అంతమంది మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. కోర్టుల మీద ప్రజలకు నమ్మకం ఉన్నది, మేము న్యాయం జరుగుతుంది అనుకుంటాను. భూపాలపల్లి కోర్టు కేసీఆర్ సహా 8 మందిని నోటీసులు జారీ చేయడంతో కాళేశ్వరం అవినీతి వ్యవహారం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రాజెక్టులో ఏకంగా 1000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. డిజైన్ తో పాటు నిర్మాణం, నిర్వహణలో లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ జరిగిందని ఆ పార్టీ నేతలు ఎప్పటి నుంచో ఫైర్ అవుతున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ కూడా ఇలాంటి నివేదిక ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జ్యుడిషియల్ కమిషన్ తో విచారణ చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ కు భూపాలపల్లి కోర్టు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన వచ్చే నెల 5న కోర్టుకు హాజరవుతారా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులు నిండు కుండల్లా మారుతున్నాయి. నాగార్జున సాగర్ కు వరద పోటెత్తడంతో దశలవారీగా గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాల వారికి సూచించారు అధికారులు. ఎగువ నుంచి కృష్ణా ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారాయి. శ్రీశైలం నుంచి వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. వరద కంటిన్యూగా వస్తుండటంతో ప్రాజెక్టు గేట్లు విడతల వారీగా ఎత్తుతున్నారు అధికారులు. ప్రస్తుతం నాగార్జున సాగర్లోకి 3,23,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుతం 584 అడుగుల మేర నీరు ఉంది. సాగర్ పూర్తి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. ప్రస్తుతం 294 టీఎంసీల నీరు ఉంది. సాగర్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. గంటకు వరద పెరుగుతుండటంతో విడతల వారీగా నాగార్జున సాగర్ గేట్లను ఎత్తుతున్నారు అధికారులు. ఉదయం 6 గేట్లు ఎత్తిన అధికారులు మధ్యాహ్నం తర్వాత మరో 4 గేట్లు ఎత్తారు. ఇక సాయంత్రం వరకు వరద పెరుగుతుండటంతో మరో 4 గేట్లు లిఫ్ట్ చేశారు. రాత్రి 7 గంటల సమయంలో మరో 2 గేట్లు ఎత్తారు ప్రాజెక్టు అధికారులు. ఇలా మొత్తం 16 గేట్ల నుంచి వరదను దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ దగ్గర వరద ప్రవాహాన్ని పరిశీలించారు నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు అధికారులతో మాట్లాడారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అలర్ట్ చేయాలని సూచించారు కలెక్టర్. సో 3 to 4 days ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్లోస్ ప్రకారంగా 3 to 4 days మనకి ఇంకా వాటర్ వచ్చే అవకాశం ఉంది. సో పైనుంచి వచ్చే వాటర్ని ఎప్పటికప్పుడు ఇరిగేషన్ ఆఫీసర్స్ మానిటర్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మనకు గేట్స్ ఆపరేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా అంటే మనకు ప్రస్తుతం ఎన్ఎస్పి మొత్తం టోటల్గా అంటే ఎఫ్ఐఆర్ లెవెల్కు వస్తుంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్న చెరువులు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం కెనాల్స్కి వాటర్ అదేవిధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద కొనసాగుతోంది. డ్యాం 10 గేట్లు 12 అడుగుల వరకు ఎత్తి 3,10,000కు పైగా క్యూసెక్కుల నీటిని సాగర్కు వదులుతున్నారు అధికారులు. ఇన్ఫ్లో 3,46,000 క్యూసెక్కులు ఉండగా స్పిల్వే పవర్ జనరేషన్తో కలిపి 3,74,000 క్యూసెక్కుల నీటిని సాగర్కి వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులుగా ఉంది.
పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం 204 టీఎంసీల నీరు ఉంది. కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. సాగర్కు భారీగా వరద వస్తుండటం, ఎడమ కాలువకు నీటి విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలం యాసంగి పంటకు డోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాగర్ నుంచి నీటి విడుదలతో ప్రాజెక్టు అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్లో కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు ముంపున గురయ్యాయి. నాసిక్లో పలు ఆలయాలు నీట మునిగాయి. మాలేగావ్లో గిర్నా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. గుజరాత్లో కుండపోతల వానలకు అంబికా, ఔరంగా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వానలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నాసిక్లోని పలు ఆలయాలు నీట మునిగాయి. ముంబై, పూణే, మాలేగావ్ సహా పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. మాలేగావ్లో గిర్నా నదిలో ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో 15 మంది మత్స్యకారులు నదిలో చిక్కుకుపోయారు. దీంతో ఆర్మీ హెలికాప్టర్ సాయంతో రక్షించారు అధికారులు. That's all for now.